హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జీఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 66కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్‌లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఎండాకాలం, మౌంటైన్ వాళ్ళకి వర్షాకాలం, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి శీతాకాలం అనే అంశాలు ఇవ్వబడ్డాయి. వీటిపైన ఆయా గ్రూప్ విద్యార్థులతో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథా కృత్యాలు. ఇందులో భాగంగా 3 గ్రూపుల వారికి కూడా లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథ అనివ్వడం జరిగింది. ఆల్రెడీ నిన్న లైబ్రరీ పుస్తకం నుంచి ఒక కథను నేను వివరించడం జరిగింది. అదే కథను ఈరోజు మా విద్యార్థులు ఈ విధంగా చదివారు. మనం నిన్న చెప్పుకున్న కథ పేరేంటి చెప్పండి? సమత యొక్క గొడుగు. ఇప్పుడు చదవండి. ఇక్కడ నేను టిక్ పెట్టాను కదా, అక్కడ వరకు ఆపేసేయండి. ఒక రోజు సమత అనే అమ్మాయి ఒక పేపర్ తీసుకుని వచ్చింది. ఆ పేపర్ పైన పెన్సిల్తో గొడుగు బొమ్మ వేసింది. నెక్స్ట్. మరియు ఆమె ఆ బొమ్మకు రంగులు వేయడం మొదలు పెట్టింది. అయితే ఆ రంగులు వేసేటప్పుడు పేపర్ చిరిగిపోయింది. ఓకే, నెక్స్ట్. అప్పుడు ఆమె ఒక పాత పత్రిక అరే పా కింద కాదురా, రావద్దు, తీ కింద పత్రిక తీసుకొని దానిని కత్తిరించి దానితో ఒక గొడుగు తయారు చేసింది. ఓకే, నెక్స్ట్ వాళ్ళు. కొద్దిసేపటికి కానీ ఉంది కదా, తయారు చేసింది. కానీ అది కూడా ఆమెకు అంతగా నచ్చలేదు. కొద్దిసేపటికి సమతకి చాలా ఆకలి వేసింది. ఆమె ఒక ఆరెంజ్ పండును కోసింది. కొన్నది. దానిని తినడానికి ఆరెంజ్ పండు తొక్క తీసింది. ఆరెంజ్ పండు యొక్క తొక్క గొడుగు మాదిరిగానే ఉన్నది. ఆరెంజ్ పండు యొక్క తొక్క లోపలి మధ్య భాగంలో ఒక పెన్సిల్తో గుచ్చింది. ఆ తరువాత చూస్తే సమత యొక్క గొడుగు తయారు అయ్యింది. అంటే చివరికి సమత దేనితో గొడుగు తయారు చేసింది? ఆరెంజ్ తొక్కతో గొడుగుని తయారు చేసింది. తర్వాత యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ఇందులో భాగంగా మనం ఏదైనా ఒక చిత్రాల క్యాలెండర్ని ఉపయోగించి చిత్రంలోనే ఉన్న వ్యక్తులు మరియు వస్తువుల గురించి అడిగి చెప్పించి స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో రాయించాలి. ఓకే పిల్లలు, ఈ చిత్రం చూడండి. ఇప్పుడు ఇందులో ఉన్న వస్తువుల పేర్లు, ఏమేమి జంతువులు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో వాటి పేర్లు రాయాలి. ఓకేనా? చెప్పండి. ఫస్ట్ ఏం కనిపిస్తుంది మీకు? ఉల్లిపాయ అని రాయండి. ఉల్లిగడ్డ లేదా ఉల్లిపాయ. ఊ కాదమ్మా, ఊనే ఊ అంటామా మనం. ఊలో ఉల్లి లా గుడిస్తే లీ కింద లావుతూ రావాలి.
ఓకే, తర్వాత ఇంకా ఏం కనిపిస్తుంది? ఆ? చెట్టు. చెట్టు అని రాయండి. చెట్టు. చెట్టు రాసారా? ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం కనిపిస్తుంది? వెరీ గుడ్. కోతి అని రాయండి. కోతి. 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 ఇంకా అమ్మాయి అని రాయండి. అమ్మాయి రాసారా? మబ్బులు. ఓకే, రాయండి. మబ్బులు. రాసే గుడ్లగూబ. డా కింద లావొత్తు. గుడ్ల గూబ. గుడ్లగూబ. ఇంకా ఇంకా ఉల్లిపాయ రాశారు కదే. ఉడత. ఉడత. ఓకే, రాయండి. ఏది ఉడత? ఎక్కడ ఉంది? ఓకే, ఉంది కదా. ఉడత. ఉడత. ఇంకా ఉడత. నక్క. నక్క రాయండి. ఓకే అమ్మా, ఇదేంటిది? ఉల్లిగడ్డ. ఇట్లా రాయాలి. ఓకేనా? చెట్లు. కోతి. అమ్మాయి కదా, మాకు దీర్ఘం మా ఒత్తు రావాలి. అమ్మాయి. మబ్బులు. బా కింద బా ఒత్తు రావాలి. మబ్బులు. ఇది గుడ్ల గూబ. లావొత్తు ఇది. గుడ్ల గూబ. ఉడత. నక్క. కావొత్తు. చీమ. కప్ప. పావొత్తు. కప్ప. ఏంటి? కొండలా? కొండలకు కో కదా రావాల్సింది. కోకు సున్నా పెడితే కొండలు. కొండలు. ఓకే. ఉల్లి పండ. ఇది పండని రాసావా నువ్వు? చెట్లు. కోతి. అమ్మాయి. మా ఒత్తు లేదు. మబ్బులు. ఒత్తులు ఇవ్వట్లా అసలు. లావొత్తు. ఉడత. నక్క. కావొత్తు లేదు. చీమ. కప్ప. సేమ్ అలానే రాసు. కొండలు. తర్వాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ విద్యార్థులతో ఈ చిత్రాల క్యాలెండర్లోనే ఉన్న విషయాన్ని వాక్య రూపంలో మాట్లాడించి రాయించాలి. ఇప్పుడు ఇక్కడ చిత్రం కనిపిస్తుంది కదా, ఇందులో ఏం జరుగుతుందో ఇక్కడ సన్నివేశాన్ని మీరు వాక్యాల రూపంలో రాయాలి. ఓకేనా? ఇక్కడ ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో అనేది మీరు మొత్తం వాక్యాల రూపంలో ఒక 5-6 వాక్యాలన్నా రాయాలి. ఒక్కొక్కరు పక్క వాళ్ళ దాంట్లో చూడొద్దు, ఎవరికి వాళ్ళు ఓన్గా రాయాలి. ఓకే, స్టార్ట్ చేయండి. కథ రాస్తావా నువ్వు? ఆ కథలాగైనా రాయొచ్చు. ఇది మొత్తాన్ని ఒక కథలాగైనా రాయొచ్చు, లేదా వాక్యాలలాగైనా రాయండి. ఓకే, స్టార్ట్ చేయండి. 2-3 మినిట్స్లో అయిపోవాలి. రాసావా? అక్కడ అమ్మాయి వెళుతుందా? దీనికి ఇలా అవసరంలా వెళుతుంది. అక్కడ గుడ్ల గూబ ఉంది. అక్కడ ఉడత ఉంది. అక్కడ చెట్టు పైన పక్షి గుడ్లు ఉన్నాయి. అక్కడ ఉల్లిపాయ ఉల్లిపాయ ఉంది. ఓకే, నువ్వన్నీ అక్కడ ఏమేమి ఉన్నాయో రాసావా? అక్కడ కోతి ఉంది. అక్కడ గుడ్ల అలా కాదు, గుడ్ల గూబ ఉంది. అక్కడ ఉడత ఉంది. సెంటెన్స్ లాగా అంటే ఇలా రాసిస్తావా? ఇక ఉడత. ఉడత కాదు, ఉడత. కుందేలు. అమ్మాయి. ఇదేంటి? ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ ఉంది. అక్కడ మేఘాల. వామ్మో, మేఘాలకు వచ్చిన తిప్పలా అవి. మేఘాలు. సున్నా ఉండదు, ఉన్నాయి. అక్కడ కప్ప. కాబా కాదు, కప్ప. అక్కడ చెట్టు ఉంది. అక్కడ చాలా పొలాలు ఉన్నాయి. ఊకు సున్నా పెట్టకూడదని రోజు చెప్తున్నా, కానీ నువ్వు అదే కంటిన్యూ చేస్తున్నావు.
ఒకేసారి పెట్టండి రా, ఇన్ని ఒకేసారి పెట్టకండి. ఇక్కడ నక్క ఉంది, అక్కడ అమ్మాయి ఉంది, అక్కడ ఒక చెట్టు, పై ఒక గుడ్ల గూబ, ఒక కొండలలోన, ఒక కొండలలో అనాలి కానీ ఒక కొండలలో ఏంది బోర, మిడత, తాబేళ్ళ, వెంట కాదు వెంట పడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో చప్పట్లతో రుమాల చుట్లు అనే ఆటను ఆడించాలి. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో ఈ ఆటను చూసాము. తర్వాత మౌంటైన్ గ్రూప్ విద్యార్థులతో బొమ్మలతో కమ్మని కథలు అనే ఆట ఇవ్వబడింది. ఇక్కడ వాళ్ళకి ఏదైనా బొమ్మల పిక్చర్ని ఇచ్చి వాటిపైన కథను చెప్పమనాలి. మా విద్యార్థులు అయితే ఈ విధంగా చెప్పారు. ఓకే అమ్మా, ఇప్పుడు బొమ్మలతో కథలు అనే యాక్టివిటీ ఉంది. ఇప్పుడు నేను మీకు ఈ బొమ్మ చూపిస్తున్నాను. ఈ బొమ్మ మీద మీరు కథ చెప్పాలి, ఓన్గా క్రియేట్ చేసి. ఎంతమంది కథ చెప్పగలరో ప్రిపేర్ అయ్యి చెప్పండి. ఓకే. ఒక రాజు కుస్తీ పోటీ స్థలములోకి ఒక అతను వచ్చాడు. అతను రాజుగారి సైనికులందరినీ కుస్తీలో ఓడించాడు. అప్పుడే గోడ చివర ఒక ఇద్దరు పిల్లలు పరిగెడుతూ ఉన్నారు. ఇంకా ఒక పిల్లి ఒక చక్రాన్ని కడుతుంది. అప్పుడు రాజుగారు అందరి సేవకులను ఓడించాక అతను గెలిచాడని చెప్పారు. ఓ ఇవ్వాలి, క్రియేట్ చేసావి, అసలు బాగుంది. నెక్స్ట్ ఇంకొకరు. ఒకరోజు రాజుగారు ఒక బలవంతుడితో కుస్తీ పోటీ పెట్టుకున్నారు. అయితే ఆ రోజు రాజుగారు సైనికుల బలవంతుడు కుస్తీ పోటీ పెట్టుకున్నారంట. అప్పుడే రాజుగారును బలవంతుడు కొట్టుకున్నారు. అప్పుడు రాజుగారు గెలవలేదు. అప్పుడే బలవంతుడు గెలిచాడు. అప్పుడు పాత సైనికులు బాగలేదని ఇప్పుడు రాజుగారు గెలిచినోడు బలవంతుడు. ఆ బలవంతుని సెక్యూరిటీ గార్డ్గా పెట్టుకున్నాడు. ఓకే. నెక్స్ట్. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు పిల్లగాళ్ళు వాళ్ళ నాన్న ఉండేవారు. ఒకరోజు వాళ్ళ పిల్లగాళ్ళకి ఇంట్లో ఆకలి వేసింది. కానీ ఇంట్లో ₹1 కూడా లేదు. వాళ్ళ నాన్న అందుకే రాజుగారి కాడికి పోయి నేను కుస్తీ పోటీ చేస్తాను, గెలుస్తాను అని గెలిచాడు. అప్పుడు డబ్బులు వచ్చాయి. డబ్బులు తీసుకొని పోయి వాళ్ళ అబ్బాయికి కొనిపెట్టాడు. వాళ్ళు తిన్నారు. స్వప్న, వాక్య క్రియేటివిటీ. నెక్స్ట్ ఇంకా. అనగనగా ఒక ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు. వాళ్ళు ఒకరోజు బయటకి వెళ్ళారు. అక్కడ వాళ్ళని ఒక పిల్లి చూసింది. ఆ అబ్బాయిలు ఇంటికి వచ్చారు. ఇంటికి దగ్గర ఆడుకుంటుంటే మళ్ళీ ఆ పిల్లి వాళ్ళని చూసింది. వాళ్ళ దగ్గర ఒక సైకిల్ ఉంది. ఆ సైకిల్ చూసి దాన్ని ఎత్తుకు వెళ్ళాలనుకుంది. దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. అంతేనా? ఓకే, నువ్వు ఇంకా వెరైటీకి చెప్పావు. ఇంకెవరైనా చెప్పేవాళ్ళు ఉంటే రావచ్చు. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో మార్కెట్, మౌంటైన్ గ్రూప్ విద్యార్థులకు కొలతలు, వారి స్థాయికి అనుగుణంగా, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు వాతావరణంలోని ఉష్ణోగ్రతలు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపైన వారితో గణిత సంభాషణ అనేది మనం చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యా పోలిక. ఇందులో భాగంగా
స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో ఆరోహణ, అవరోహణ క్రమం నేర్పించాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువలను విస్తరణారూపం చార్ట్ ద్వారా నేర్పాలి. ఓకే అమ్మా స్వప్న, అక్కడ నేను 4 డిజిట్ నెంబర్స్ 4 ఇచ్చాను. ఆ 4 నెంబర్స్ని నువ్వు ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. మరి అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి అరేంజ్ చేయాలి? ఓకే రాసే. ఫస్ట్ స్మాల్ నెంబర్ ఏది వాటిలో? 6776. అదేనా ఫస్ట్ స్మాల్ నెంబర్? కరెక్టేనా అది? మరి ఫస్ట్ స్మాల్ నెంబర్ ఓకే ఓకే. ఆగు నువ్వు ఆగు సూర్య, కరెక్ట్గా చూడు, నువ్వు కంపేర్ చేసుకో కరెక్ట్గా. 6678. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ 6687. ఓకే నెక్స్ట్ 6776. ఓకే 6786. ఓకే వెరీ గుడ్. 6 వేయలా నువ్వు, 8 వరకే వేసావు. ఓకే నెక్స్ట్ స్వప్న, నువ్వు అంటారా డిసెండింగ్ ఆర్డర్ తను రాసి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏ నెంబర్ టు ఏ నెంబర్కి రాయాలి? ఓకే రాసి. నెంబర్ చెప్పు, నెంబర్ ఏం రాసావో చెప్పు. 6786. నీట్గా 8 డిజిట్స్. 6776. 6687. 6678. ఓకే వెరీ గుడ్. తరువాత చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి డివిజన్ పైన వర్డ్ ప్రాబ్లం, అలాగే మౌంటైన్ వాళ్ళకి గుణకారంపై వర్డ్ ప్రాబ్లం, నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు కూడా డివిజన్పై వర్డ్ ప్రాబ్లం అనేది ఇవ్వటం జరిగింది. The cost of a bicycle is బైసైకిల్ bicycle is 3950 rupees. Find the cost of 8 bicycles. ఒక సైకిల్ కాస్ట్ ఎంత? 3950 రూపీస్ అంట. అలా 8 bicycles కాస్ట్ ఎంత? ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? మల్టిప్లికేషన్. ఎందుకు మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి? ఒక్కదాని కాస్ట్ ఇచ్చి ఎక్కువ వాట్ల కాస్ట్ కనుక్కోవాలంటే మల్టిప్లికేషన్. ఓకే 3950 8 తో మల్టిప్లికేషన్ చేయాలి. 8 0 0, 8 5 40, 8 9 72, 72 కి 4 కలిపితే 76, 8 3 24, 24 కి 7 కలిపితే 31, 31,600 కాస్ట్. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేసాయి. Cost of a 12 erasers 96 rupees anta. 96 rupees. Find the cost of each eraser. ఓకే 12 erasers cost anta 96 rupees anta. అలా ఒక్కదాని కాస్ట్ కనుక్కోవాలంటే డివిజన్. ఎందుకు డివిజన్? ఎక్కువ వాట్ల కాస్ట్ ఇచ్చి ఒక్కదాన్ని కనుక్కోవాలంటే డివిజన్. ఓకే చెయ్యి, మరి డివిజన్ చెయ్యి. 12 తో 96 ఉంది. 12 అయితే 96. ఓకే జీరో. మ్మ్. Erasers
8 rupees. ఒక్కొక్క ఎరేజర్ కాస్ట్ ఎంత? 8 rupees. ఓకే, వెరీ గుడ్. తరువాత ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మ్యాథ్స్ మ్యాజిక్ గేమ్, మౌంటైన్ వాళ్ళకి క్యాలెండర్తో స్నేహం, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి చిటికలు చప్పట్లు ఇవ్వడం జరిగింది. ఓకే పిల్లలు, ఈరోజు మ్యాథ్స్ యాక్టివిటీలో వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ రోలో స్క్వేర్ ప్లస్ ట్రయాంగిల్ ఇచ్చాను. దాని వాల్యూ వచ్చేసి 7 అంట. అలాగే సర్కిల్ ప్లస్ ట్రయాంగిల్ దాని వాల్యూ వచ్చేసి 3. తర్వాత రోలో 3 ట్రయాంగిల్స్ యొక్క వాల్యూ ఎంత? 9. తర్వాత రోలో 3 కూడా సర్కిల్సే ఇచ్చారు. వాటి వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే పైన ఉన్న వాటిని అబ్జర్వ్ చేసి ట్రయాంగిల్ వాల్యూ ఎంతో గెస్ చేయాలి, సర్కిల్ వాల్యూ ఎంతో గెస్ చేయాలి, అలాగే స్క్వేర్ వాల్యూ ఎంతో గెస్ చేసుకుంటే మీకు సర్కిల్ వాల్యూ ఎంతో తెలుస్తుంది. రెడీగా ఉన్నారా? ఓకే, ఒక్కొక్కరు వచ్చి ట్రై చేయండి. ఫస్ట్ వాళ్ళే కరెక్ట్గా చెప్తే ఇంకా తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఉండదు. 3 అంట, కరెక్టేనా? రాంగ్ అంట. మరి సూర్య నీకు వచ్చా? వెళ్ళు ట్రై చేయి. 19 ఆల్సో రైటా రాంగా? 19 రాంగ్, 19 కాదు. వెరీ గుడ్, స్వప్న కరెక్ట్గా చెప్పింది. ఎలా వచ్చింది నీకు 0? ఎలా గెస్ చేసావు చెప్పు. ఇక్కడ 3 షేప్లు ఉన్నాయి. అప్పుడు 3 వేసారు. 0ని లెక్క పెట్టలేదు, ఎందుకని నేను 0 వేసాను. కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది రాలా నీకు. 0 ప్లస్ ట్రయాంగిల్ వేసారు, అక్కడ 3 అనుకున్నావా? దాని వాల్యూ ట్రయాంగిల్ వాల్యూ 3. మనకి థర్డ్ కాలంలో చూడండి, ట్రయాంగిల్ ప్లస్ ట్రయాంగిల్ ప్లస్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 9 ఇచ్చారు. అంటే 3 ప్లస్ 3 ప్లస్ 3 ఈక్వల్ టు 9. ఫస్ట్ దానిలో స్క్వేర్ వాల్యూ అక్కడ 4 అయి ఉంటుంది. 4 ప్లస్ 3 ఈక్వల్ టు 7. అంటే అక్కడ సర్కిల్ వాల్యూ ఏమైంది? 0 ప్లస్ 3 ఈక్వల్ టు 3 వచ్చింది. కాబట్టి సర్కిల్ వాల్యూ 0. వెరీ గుడ్, క్లాప్స్ ఇవ్వండి స్వప్నకి. వెరీ గుడ్. మనం ఆడబోయే ఆట పేరు చిటికలు చప్పట్లు. ఒక్కసారి క్లాప్స్ ఇలా కొడితే దాని విలువ 10 అని అర్థం. అంటే ఒక్కసారి ఇలా క్లాప్స్ కొడితే 10 అని లెక్క పెట్టుకోవాలి. చిటికలు అంటే 1. ఓకేనా? సో స్టార్ట్ విత్ చూచిత్. ఎంత చెప్పండి? 24. వెరీ గుడ్, 24. కరెక్టేనా? ఇంకొకళ్ళు. ఓకే, జోసఫ్. ఎంతరా? 44, 55, రాంగ్. 54. నువ్వు చెప్పు, నువ్వు ఎలా కొట్టింది? నువ్వు కౌంట్ చేసుకున్నావా? 44 రైట్ అంట. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు. ఓకే, 33. ఓకే, నెక్స్ట్. ఓకే, వెరీ గుడ్, 63. నెక్స్ట్ ఇంకా ఓకేమో. మనకి ఇంకొక గేమ్ వచ్చేసి క్యాలెండర్తో స్నేహం. ఓకేనా? ఇప్పుడు నేను ఈ క్యాలెండర్ పై కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు చెప్పాలి. అసలు మనకి క్యాలెండర్ ఎందుకు యూజ్ అవుద్దో చెప్పండి. డేట్లు చూసుకోవడానికి, సంవత్సరాలు చూసుకోవడానికి, నెలలు చూసుకోవడానికి, ఏ పండుగలు వస్తాయో చూసుకోవడానికి, ఏ రోజు ఏ వారాలు వస్తాయో చూసుకోవడానికి, ఎప్పుడు ఏ వారము, మీ బర్త్డే ఏ రోజు వస్తుందో చూసుకోరా, అదే అలా అనమాట. ఓకే, మరి మనకి ఇది ఏ మంత్ చెప్పండి ఇప్పుడు? మార్చ్. నెక్స్ట్ ఏ మంత్ వస్తుంది? ఏప్రిల్. మరి ఇది ఏ ఇయర్? 2026. తర్వాత ఏ ఇయర్ వస్తుంది? 2027. ఓకే, 27th కదా. మరి 2026లో లాస్ట్ మంత్ ఏది? డిసెంబర్. ఓకే, వెరీ గుడ్. మరి ఇదే మంత్ అన్నారు? మార్చిలో మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి చెప్పండి? 31 డేస్ ఉన్నాయి, అవునా? ఓకే, మార్చ్ 17th ఏ వారం వచ్చింది? మంగళవారం వచ్చింది కదా. మరి ఏప్రిల్ 29 ఏ వారం వచ్చింది? బుధవారం వచ్చింది.
ఇప్పుడు ఏప్రిల్ 30 అనేది మనకి ఇక్కడ ఉంది కదా, ఏప్రిల్ 30 మనకి థర్స్డే వచ్చింది. సో ఏప్రిల్ తర్వాత వచ్చే మంత్ ఏంటి? మరి మే ఫస్ట్ ఏ వీక్ వస్తుంది? శుక్రవారం, ఫ్రైడే వస్తుంది, అవునా? శుక్రవారం, ఫ్రైడే. వెరీ గుడ్. అలాగే ఇంకా మరి మే నెల అనేది ఏ డేట్తో ఎండ్ అవుతుంది మనకి? మే నెల 31 డేస్, 31 ఆదివారంతో, సండేతో ఎండ్ అవుతుంది. ఓకే. మరి మనకి మే నెలలో బక్రీద్ ఏ డేట్ ఉంది చెప్పండి? 27 ఉంది, అవునా? ఓకే. మరి మొహరం అనేది ఏ నెలలో ఉంది మనకి ఇక్కడ? మొహరం పండుగ జూన్ ఎన్నో తారీఖు ఉంది? 25. ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇక్కడ మొహరం అని ఉంది పండుగ. ఓకే, మొహరం 25 ఏ వారం వచ్చింది? తర్వాత సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇందులో మొదటి 10 minutes యాక్టివిటీ వచ్చేసి రీడింగ్. అంటే ఇంతకుముందు మనకి వేరేలాగా ఉండేది, ఈ రోజు నుంచి కొంచెం యాక్టివిటీస్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. ఇందులో మొదటి 10 minutes యాక్టివిటీ వచ్చేసి రీడింగ్. ఇక్కడ స్ట్రీము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఈ బర్డ్స్ పైన చిన్న సెంటెన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటిని మనం ఆ గ్రూప్ విద్యార్థులతో చదివించాలి. It sang a sweet song. Very good. A little bird sat on a tall tree. It sang a sweet song each morning. The forest. Each morning. అక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఆపాలి. Each morning the forest was calm. Very good. A little bird lived on a tall tree. It sang a sweet song. Each morning animals loved its voice. The forest felt happy and alive. తర్వాత 10 minutes యాక్టివిటీ వచ్చేసి వర్డ్ ఐడెంటిఫికేషన్. మనం పై పారాగ్రాఫ్లోనే ఆయా గ్రూప్ విద్యార్థులతో మనం కొన్ని వర్డ్స్ అడిగి ఆ పారాగ్రాఫ్లో వాటిని ఐడెంటిఫై చేయించాలి. ఓకే మా స్క్రీవేను, ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్తాను. ఆ వర్డ్స్ ఆ పారాగ్రాఫ్లో ఎక్కడున్నాయో నువ్వు ఐడెంటిఫై చేయాలి. ఓకే, అండర్లైన్ చేయి. ఫస్ట్ వన్ బర్డ్. బర్డ్ ఎక్కడుంది? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ సాంగ్. సాంగ్, వెరీ గుడ్. ట్రీ. ఓకే, నువ్వు వచ్చేసాయి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళు వెళ్ళండి ఒకళ్ళు. ఓకే ఓకే ఇప్పుడు ఫారెస్ట్. ఫారెస్ట్ అనే వర్డ్ మీ పారాగ్రాఫ్లో ఎక్కడుందో రౌండప్ చేయి. నెక్స్ట్ మార్నింగ్, వెరీ గుడ్. స్వీట్. స్వీట్, గుడ్. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళు ఒకళ్ళు. ఓకే అమ్మా. ఫెల్ట్. ఫెల్ట్. ఫెల్ట్ అనే వర్డ్ ఎక్కడుందో పారాగ్రాఫ్లో ఐడెంటిఫై చేయాలి నువ్వు. వెరీ గుడ్, ఫెల్ట్. వాయిస్. వాయిస్, వెరీ గుడ్. స్వీట్. ఓకే. నెక్స్ట్ యాక్టివిటీ వర్డ్ రీడింగ్. ఇది కూడా 10 minutes ఉంటుంది. ఇక్కడ మనం బర్డ్కి సంబంధించి అంటే బర్డ్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి మనం ఇక్కడ ఈరోజు ఇవ్వచ్చు. స్ట్రీమ్ వాళ్ళకి ఒక 5, మౌంటైన్ వాళ్ళకి 10 అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి 15 వర్డ్స్ అనేవి ఇవ్వాలి. ఫెదర్. నెక్స్ట్
రూస్ట్. మైగ్రేషన్. హ్యాచ్. feeding, FLIGHT, flight, FLY, NUTS, nurse, FRUITS, fruits. నెక్స్ట్ 10 మినిట్స్ యాక్టివిటీ రైటింగ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో 1 లైను, మౌంటైన్ వాళ్ళతో 2 లైన్స్, అలాగే స్కై గ్రూప్ విద్యార్థులతో 3 లైన్స్ అనేవి ఈ బర్డ్స్ పైన మనం సెంటెన్సెస్ రాయించాలి. ఈ విధంగా మనం స్ట్రీము వాళ్ళకి 1 సెంటెన్స్, మౌంటైన్ వాళ్ళకి 2 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వాళ్ళకి 3 సెంటెన్సెస్ అనేవి బర్డ్స్ పైన ఈ విధంగా సెంటెన్సెస్ అనేవి రాసి వాళ్ళతో మనం చదివించవచ్చు. ఈ విధంగా మనకు డే 66కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.